పేద ప్రజల భూములు ఆక్రమణకు గురి కావడం, గుట్టుచప్పుడు కాకుండా అసైన్డ్ భూములను కలుపుకొని రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ కోట్లాది రూపాయల వ్యాపారాలతో కోట్లు గడిస్తున్న సంఘటనలు రాష్ట్రంలో అక్కడక్కడ వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో అదే క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం శివారులో వంశపార్య పరంగా తాతల కాలం నాటి భూమిని శ్రీ గురు నిర్వహణ హోమ్స్ డెవలపర్స్ అక్రమంగా ఆక్రమించుకుని ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారని భువనగిరి పట్టణంలోని హనుమాన్ వాడకు చెందిన నరాల మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గర ఉన్న ఆధారాలతో తన భూమి విషయం మాట్లాడేందుకు ప్రయత్నిస్తే నిర్వహణ హోమ్స్ డెవలపర్స్ యజమానులు బెదిరింపులకు పాల్పడుతూ అక్రమంగా కేసులు పెట్టడం జరిగిందన్నారు. ఇక ఈ నేపథ్యంలో హెచ్ఎండిఏ అనుమతులతో సర్వే నంబర్ 81, 82, 89 వెంచర్ డెవలపర్స్ కు సంబంధించిన భూమి కాగా అదనంగా 83, 88ని డెవలప్ చేస్తూ ఫ్లాట్లు చేస్తూ విక్రయిస్తున్నారని అన్యాయంపై ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతూ అర్ధబలాల రాజకీయాల పలుకుబడితో భూములకు సంబంధించిన సివిల్ తగాదాలతో పోలీసులను పంపిస్తూ బెదిరిస్తూ అక్రమ కేసులు పెట్టినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది టోటల్ సర్వే నెంబర్ 83, 88 సర్వే నెంబర్. ఇది మేము వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈ సెంటర్లో కనిపిస్తున్న కమాన్ చూసారా, ఈ కమాన్ అనేది సర్వే నెంబర్ 83లో ఉంది. ఆ మెయిన్ రోడ్ అనేది 88లో ఉంది. ఇది హెచ్ఎండి పర్మిషన్ తీసుకుంది కేవలం 81, 82కు మాత్రమే. 82 టోటల్గా దీన్ని తీసుకుని 81, 82, 80, 89, 90 టోటల్ ఈ 4 సర్వే నెంబర్ లేఅవుట్ తీసుకొని 83 మెయిన్ ఎంట్రన్స్ చేసేసుకొని ఇజెత్తుగా ఫ్లాట్లు అమ్ముతున్నారు. ఇజెత్తుగా ఎలాంటి పర్మిషన్ లేదు దీనికి. ఇది ఇల్లీగల్గా కట్టిన వెంచర్. ఇది వెంచర్ వేసేసుకుని ఏదైతే మీరు కనిపిస్తున్న ఎంట్రీ కమాన్ ఒకటి, దాంట్లో ఫ్లాట్ నెంబర్ 125, 98 దాంట్లో ఉన్న ఫ్లాట్, దాంట్లో ఉన్న 3 ఫ్లాట్లు, ఆ మెయిన్ ఎంట్రన్స్ టోటల్గా సార్ ఇక్కడ చూడండి. నేను మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా గీసాను. ఫ్లాట్ నెంబర్ 128, 96, 127 ఈ ఫ్లాట్లు, దాంతోపాటు మెయిన్ ఎంట్రన్స్, దీంట్లో ఉన్న మెయిన్ పక్కకి వెళ్తే ఇంకో అప్రోచ్మెంట్ 30 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, మొత్తం ఎంప్రెన్స్ టోటల్ 23 గుంటల భూమి కబ్జా పెట్టేశారు. దీంట్లో నా వచ్చేసరికి ఏంటని అడగడానికి వెళ్ళినా మొన్న రీసెంట్గా ఏం చేశాను, ఇలా కబ్జా పెట్టారు. కనిపిస్తున్న మహేష్ గారు ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంత భూమి ఆక్రమించారు? సుమారుగా 3 ఎకరాల వరకు అనుకుంటున్నాను అండి. నా ఒక్కడి 23 గుంటలు ఉంది ఇక్కడ. నా ఒక్కడి 23 గుంటలు కబ్జా. ఇంకో వాళ్ళది 30 గుంటలు, ఇంకొకరిది వాళ్ళ పేర్లు ఏంటి? వాళ్ళ పేర్లు వచ్చేసి రవిరాజ్ అండి, రవిరాజ్ చంద్రరాజ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆ తర్వాత శ్రవణ్ కుమార్ అని ఒక ఆయన ఉన్నారు. తర్వాత నేనున్నాను. తర్వాత ఇంకోటి శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నారు. వీళ్ళ బాధితులు. దాంతోపాటు ఇంకా 3 రైతులు ఉన్నారు. శంకరయ్య, చంద్రయ్య, దాంతోపాటు ఇస్తారని వీళ్ళందరూ రైతులు ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆల్రెడీ వీళ్ళ న్యూస్ పేపర్లో వచ్చేసింది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఇది. మా భూమి కబ్జా పెడుతున్నా అని చెప్పి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసి చెతకంలో పడేశారు. ఇది నేను ఇచ్చిన కంప్లైంట్ అండి. ఇది మా భూమి కబ్జా పెడుతున్నాను 21వ తారీఖు 2020 సంవత్సరం కంప్లైంట్ ఇచ్చాను. ఇది ఇచ్చిన కంప్లైంట్ కాపీ. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే తర్వాత ఏమైంది, పోలీసు వాళ్ళు ఏం చేశారు, ఇది సివిల్ నేచర్ అండి, ఇది మీరు ఇచ్చిన కంప్లైంట్ సివిల్ నేచర్ అని చెప్పేసి అన్నారు. తర్వాత నాకు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. ఎక్నాలజ్మెంట్ రెడీగా ఉంది. తర్వాత నాకు కొన్ని రోజులకు మెసేజ్ వచ్చింది ఫోన్లోకి. ఏమని వచ్చింది, మీరు ఇచ్చిన కంప్లైంట్ సివిల్ నేచర్ కాబట్టి కోర్టులో చూసుకోండి అన్నారు. కానీ వాళ్ళు 27వ తారీఖు నా మీద కంప్లైంట్ ట్రాన్స్ఫర్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది నా మీద. నేను ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళు స్పందించలేక వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఈ ల్యాండ్లోకి వస్తున్నారు, ల్యాండ్లో గొడవ పెట్టుకుంటున్నారు, నా మీద కంప్లైంట్ ఇస్తే నా మీద కంప్లైంట్ ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. ఇలా జరుగుతుంది ఇక్కడ. దయచేసి అందుకే మీడియా ముందుకు వచ్చిన ఒక న్యాయవాది అయినట్టు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఎంత దారుణంగా దోచుకుంటున్నారంటే నిలబడితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడము, మాట్లాడితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం. పోలీసులు చూసుకుంటున్నారు. అక్కడ ఒక గ్యాంగ్ ఉంటుంది. అక్కడ ఎప్పుడు తెల్లాలేసి ఒక గ్యాంగ్ నిలబెడతారు. ఆ గ్యాంగ్లో మీద దాడికి దిగడం ఇవే జరుగుతుంది ఇక్కడ. దయచేసి అనుకుంటున్నాను ఇది ఇల్లీగల్ చేసిన వెంచర్. ఆల్రెడీ హెచ్ఎండిఏ మీద కూడా హైకోర్టు డైరెక్షన్ పిటిషన్ కూడా ఫైల్ చేశాను. ఆల్రెడీ ఇక్కడ చూడండి ఒకసారి. నా డబ్ల్యూపీ నెంబర్ 24860 2025లో నేను హైకోర్టులో కూడా డైరెక్షన్ పిటిషన్ ఫైల్ చేశాను. ప్రజెంట్ హైకోర్టులో కూడా కేసు నడుస్తూనే ఉంది వెంచర్ మీద. ఇది ఇల్లీగల్గా కట్టిన వెంచర్. ఇల్లీగల్గా పర్మిషన్ తీసుకొని ప్రజల్ని, నేనంటే మేము 3 రైతులం అనుకోవచ్చు, కానీ ఇక్కడ దాదాపు 300 ఫ్లాట్లు ఉన్నాయండి. దీంట్లో సుమారుగా 150 దాకా ఫ్లాట్లు ఉన్నాయి. 150 ఫ్లాట్లు అంటే సుమారు 150 కుటుంబాలు, ఏం లేని పేదవాళ్ళు పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఫ్లాట్లు కొంటారు. రేపు ఫ్యూచర్లో ఈ వెంచర్ కనుక ఇల్లీగల్ అని తెలిసిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అయిపోతాయి. చాలా 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 దారుణమైన దోపిడీ ఇది. ఎంత దోపిడీ అంటే గవర్నమెంట్ మేనేజ్ చేస్తూ, అధికారులను మేనేజ్ చేస్తూ, పోలీసులను మేనేజ్ చేస్తూ, ఇక్కడ రైతుల పుట్టగొడుతూ ఎంతో మంది ఇక్కడ ఉన్న కస్టమర్ జీవితాలు కూడా నాశనం పనంగా పెడుతున్నారు ఈ వెంచర్ని. ఇది మీకు మీడియా ముందు చెప్తున్నాను. దయచేసి ఈ ఇల్లీగల్ వెంచర్
మీ ప్రజలందరి ముందు తీసుకొస్తున్నాను. దయచేసి ఈ వెంచర్ ఫ్లాట్లు కొనకండి. ఇది చాలా ఇల్లీగల్ వెంచర్. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తున్నా. నా మీద ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. నేను దేనికైనా తెగిస్తాను. ఇంకా దేనికైనా తెగించా రెడీగా ఉన్నాను. అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను దేనికైనా తెగిస్తాను. ఇది మాత్రం మీకు అందరి సభంగా తెలియజేసుకుంటాను. తన భూమికి సంబంధించిన అన్ని రకాల ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని మొరపెట్టుకున్నా ఖాతరు చేయడం లేదని ఇష్టరాజ్యంగా మాట్లాడుతూ మానసిక వేదనకు గురి చేస్తూ కుంగదీస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ బావుల దగ్గర వెళ్లి దారిన వెంచర్ కు మళ్లించుకుని ఆ ప్రాంతానికి సంబంధించి రైతులను సైతం బెదిరిస్తున్నట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. కోర్టు ద్వారా తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు.